అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు వారం లోపల పీఆర్సీ నివేదిక సూపర్ గుడ్ న్యూస్. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించేందుకు మార్చి 7 మధ్యాహ్నం 3 గంటలకు డిప్యూటీ సీఎం అధ్యక్షతన సచివాలయంలో టీజేఏసీ ప్రత్యేక సమావేశం అయితే జరిగింది. సో, ఈ సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి కీలక సమస్యలపై అయితే చర్చ, ప్రధాన అంశాలు, డిమాండ్లు ఈ విధంగా అయితే ఉన్నాయి. పీఆర్సీ కమిటీ రిపోర్టు విడుదల. పీఆర్సీ కమిటీ నివేదికను తక్షణమే విడుదల చేయాలని కోరారు. అలాగే పీఆర్సీ అమలుకు బడ్జెట్ కేటాయింపులు చేసి వెంటనే అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. బకాయి పడిన డీఏ విడుదల. ఇప్పటికే కేబినెట్ ఆమోదించినటువంటి ఒక డీఏ విడుదల చేయడంతో పాటు అదనంగా ఇంకో 2 డీఏలు కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కనీసం ఈ సమావేశంలో సిపిఎస్ రద్దుపైన స్పష్టమైన ప్రకటన రావాలని ఉద్యోగులకు ప్రధాన డిమాండ్లైనటువంటి ఓపీఎస్ పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఒక విధి విధానాన్ని ప్రకటించాలని ఆశిస్తున్నారు ఉద్యోగుల సంఘాల స్టాండ్. సో, ఈ సమావేశంలో ప్రభుత్వం పైవన్నీ అంగీకరించకపోతే ఉద్యమ కార్యాచరణ ఖచ్చితంగా సిద్ధం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేయనున్నట్లుగా ప్రకటించారు. మరి ఈ సమాచారం ఎంతవరకు నిజం అంటే, ఈ సమాచారం గురించి వచ్చిన సమాచారం అంతా ఎంతవరకు నిజమో ఈరోజు సాయంత్రానికి అయితే స్పష్టత రానుంది. ప్రభుత్వం ఉద్యోగ సంఘాల డిమాండ్లను ఎంతవరకు ఆమోదిస్తుందో మరి వేచి చూడాలి. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై కీలక సమావేశం అండి. సో, డిమాండ్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడవలసిన అంశము.